అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఏలూరు జిల్లా పోలవరంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. తొలుత పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆమె నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాల గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2.50 కోట్ల రూపాయల ఖర్చుతో పోలవరంలో పోలీస్ స్టేషన్ నిర్మించడం జరిగిందని, శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అధునాతన పరికరాలను పోలీస్ శాఖకు ఇస్తుందని అన్నారు. రాబోయే కాలంలో పోలవరం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందబోతోందని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ రవికిషోర్, అదనపు ఎస్పీ రత్నకుమార్, పోలవరం బీఎస్పీ వెంకటేశ్వర్రావు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో పోలవరం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా చేసిన పెద్దల గౌరవనీయులు పోలవరం ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూస్తాను. అంటే ఇంచుమించు 2019 ఆ టైంకు ముందు జరిగిన సందర్భాన్ని బట్టి ఈ రోజు వరకు 5 సంవత్సరాల పిల్లల స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్ కొంచెం ముందుకు నడిపించి, కొంచెం ప్రోత్సాహం అందించి ఈరోజు కంప్లీట్ పొజిషన్ లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన డిఐసి గారికి, ప్రత్యేకంగా ఎస్పీ గారికి, ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇందాకే ఎస్పీ గారు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి సంబంధించిన రిసోర్సెస్ కనుక మనం మంచి పొజిషన్ లో వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మెరాకిల్స్ చేస్తారని మన ఆంధ్ర పోలీసెస్ ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేసరికి ఎక్కువగా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోలవరం నిజంగా పోలవరం అమరావతి ఒక పనుగా భావించే పరిస్థితి. అటువంటి పోలవరం లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా నిర్వీర్యం అయిపోయినా మళ్ళా తిరిగి పోలవరాన్ని పూర్తి చేయాలని చెప్పుకోవడంతో సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడం కానీ, కంటిన్యూ మానిటరింగ్ అటు నిమ్మల రామానాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం కంప్లీట్ చేసే దిశలో ముందడుగు వేస్తున్నారు. పోలవరం మీద కంప్లీట్ చేసి పక్కన పెట్టడం అనేది కాకుండా ఈరోజు పోలవరాన్ని ఎలాగైతే డెవలప్ చేస్తామో ఆ ఏరియాని కూడా డెవలప్ చేయాలి. మీకు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు తన విజన్ గురించి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. పోలవరం గురించి మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్ గా నేను హైవే నుంచి లోపలికి దగ్గర ఒక 40 కిలోమీటర్స్ ఉంది మనకి హైవే. ఏలూరు దగ్గర తిరిగిన తర్వాత నుంచి 40 to 45 కిలోమీటర్స్ లోపల జరిగితే చాలా సందర్భాలు అనుకుంటాను. నేను 2019లో కూడా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా నాకు ఈ ఏరియా బాగా తెలుసు. అక్కడ ఏ ఏరియాలో పర్యాటకం డెవలప్ అవుతాదా అన్న దృష్టికోణం నుంచి ఎందుకు డెవలప్ అవ్వదు, పోలవరం డెవలప్ అవుతుంది, వాళ్ళకి రిసోర్సెస్ చూపిస్తాయి కనుక డెఫినెట్ గా పోలవరాన్ని కూడా పర్యాటకంగా మనం అభివృద్ధి చెందించవచ్చు అని సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా దీని గురించి చర్చించారు. అంటే ఈరోజు కమింగ్ సూన్ పోలవరాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడింది, ప్రభుత్వం సిద్ధతతో పనిచేస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడున్న పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, అదేవిధంగా పోలీసు కనీస సౌకర్యాలు అంటారు. ఈ విషయంలో ఇందాకే మా ఎస్పీ గారు, డిఐజీ గారు చాలా హ్యాపీగా చెప్తున్నారు. మాక్సిమం ఏజెన్సీ ఏరియాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం వెలాస్లో విజిట్ చేసామండి. విద్యుత్ టైంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చాలా మంచిగా వచ్చింది. నేను వచ్చిన ప్రతిసారి కూడా మోడల్స్ చూసుకుంటున్నాను అనమాట, పోలీస్ స్టేషన్ మోడల్స్ ఎలా ఉన్నాయండి. వాళ్ళు డిఫరెంట్ వేలో చక్కగా మంచి ఎస్టాబ్లిష్మెంట్ తో, చక్కగా మంచి ఎలివేషన్ తో మంచిగా కన్స్ట్రక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రాబోయే అందులో హెచ్ఎం గారి ప్రోగ్రామ్, మన సీఎం గారి ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా మనకి లేకపోతే పర్యాటక మారిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ అనేది అత్యవసరం. పోలీస్ స్టేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అత్యవసరం. దీనిలో భాగంగా ఇలాంటి పోలీస్ స్టేషన్ అనేక మేము చేయించాం. అదేవిధంగా మీకు మళ్ళీ చెప్పాలి, సీసీటీవీ క్యామ్స్ కానీ, అదేవిధంగా డ్రోన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క డ్రోన్ ఉండే విధంగా, మినిమం 2 డ్రోన్ అనుకుంటున్నాం, అట్లీస్ట్ 1 డ్రోన్ అయినా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం. అదేవిధంగా ఏప్రిల్
ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కానీ అదే విధంగా కొన్ని ఏరియాస్ లో పోలవరం ఏరియాలో కానీ మాక్సిమం సిసి కెమెరాస్ ని పెట్టి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖ్యంగా కోరుకుంటున్నానండి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు కూడా మీతో సహకరించి మీతో కోఆర్డినేషన్ తో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జాబ్ ని చాలా పర్ఫెక్ట్ వేలో చేస్తారు. ఇలాగే చెప్పారు ఎస్ఎస్ఓ గురించి పర్ఫెక్ట్ వేలో చక్కగా చేసుకుంటాడండి అని. గుడ్, నిజంగా అలాంటి మనం కూడా పై ఆఫీషియల్స్ నుంచి మనం ఎంత చక్కగా అప్రిషియేషన్స్ తీసుకుంటే అదొక బూస్టర్. నిజంగా ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఉద్యోగం చేయడం అంటే కదా కష్టమే, కానీ ఎంత ఎఫెక్టివ్ వేగా చేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పి తెలియజేస్తా. అందరం కలిసి పనిచేసుకుంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు రావు. మీరు కూడా ఇక్కడ గాంజాకి సంబంధించి కూడా మాక్సిమం కల్టివేషన్ అనేది లేకుండా చేయగలిగాం ఈ గంట ద్వారా. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే